ఇది గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం బొగ్గుమన్నది అంటారు కదా. సాంబ్రాణి పొగ వస్తుంది, గుగ్గిలం బొగ్గుమంటది. ఇది గుగ్గిలం, ఇది చెట్టు జిగిరే. ఇది కూడా ఇది మామూలుగా గుగ్గిలం. కొబ్బరి నూనె ఒక 100 గ్రాముల కొబ్బరిని తీసుకోండి. 100 గ్రాముల కొబ్బరి నూనె, ఒక 25 గ్రామ్స్ గుగ్గిలం పొడి, మెత్తగా నూరి వస్త్రతాలు చేసిన మెత్తటి ఫైన్ పౌడర్ 25 గ్రాములు, 100 గ్రాముల కొబ్బరి నూనె ఇలా వేడి చేసి ఈ పొడి వేసేయాలి. అంటే వేడి అయిపోయి గిన్నె దింపేయాలి. అందులో పెట్టి మంటేటనుకోండి బొగ్గు మొత్తం మండిపోద్ది. అంటే వేడి అయ్యాక దింపేసి చక్కగా అందులో ఈ పొడి వేసి కలిపేయాలి. ఇలా నొరగలాల్సి కలిపేది. కలిసిపోయిన తర్వాత చల్లబెట్టండి. చల్లగా అయిపోద్ది. చల్లగా అయిపోయి చిక్కగా అయిపోద్ది. అయిపోయాక నీళ్ళు వేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు దగ్గర పెట్టుకోండి. నీళ్ళు పోస్తూ బాగా కలపండి. క్రీమ్లో అయిపోద్ది. నవనీతం అని పూర్వం ఇళ్ళలో చేసుకునే వాళ్ళు మనం. నవనీతం అంటే అదేంటి? వెన్న. అంటే వెన్నలా ఉంటుంది అన్నమాట. చూడడానికి వెన్నలా ఉంటుంది. అది మీకు 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. ఎందుకు కూడా తెలుసండి? కాలింది, నీళ్ళు పొడో ఫైరో ఏదో రకంగా కాలిపోయింది, స్కిన్ కాలింది. ఈ ఆయింట్మెంట్ రాయండి. బొబ్బ కూడా రాదు, చల్లగా ఉంటుంది, తగ్గిపోతుంది. కాళ్ళు పగిలిపోతున్నాయి, కాళ్ళు పగులుకు రాసుకోండి. లేదా వర్షాకాలం ఒరిసిపోతున్నాయి, నైట్ శుభ్రంగా తుడిచేసి డ్రైగా రాసేయండి. కాళ్ళ ఒరుపులు, కాళ్ళ పగుళ్ళు, కాలిన గాయాలు తగ్గిపోతాయి. ఇంకా ఉపయోగం చెప్పంటారా? మీకు తలపోటు వచ్చేస్తుంది. దీనిలో కర్పూరం బిళ్ళ తెచ్చుకుని దీంట్లో కొంచెం క్రీమ్ తీసుకుని కర్పూరం పొడి ఏదో కలిపేసి ఇక్కడ మాడ మీద పెట్టినారనుకోండి, 5 నిమిషాలు తలలో తగ్గిపోద్ది.